ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల లొల్లి మరింత ముదురుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు అరకుర సీట్లు రావడంతో పోరుబాటు పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు. అసలు బీసీల రిజర్వేషన్లపై నిబంధనలు ఏం చెప్తున్నాయి? కుల సంఘాల ఆందోళనకు కారణమేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% మించి ఉండరాదనే నిబంధనను అమలు చేశారు. ఫలితంగా చాలా చోట్ల బీసీలకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్ స్థానాలకే ఎక్కువ సీట్లు కేటాయించారు. బీసీలకు అడపాదడపా కేటాయించడం వివాదంగా మారింది. బీసీలు తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారులే ఇలా చేశారని ధర్నాలకు దిగుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని 5-6 మండలాల్లో ఒక్క బీసీకి సైతం పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లాలో 473 జీపీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో బీసీలకు కేవలం 23 స్థానాలే దక్కాయి. కుమ్రం భీం జిల్లాలో బీసీలకు 20 చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో ఆగ్రహించిన బీసీలు ఆయా జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తున్నారు. బీసీల తడాగా చూసేస్తుంటే బీజేపీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు జాగ్రత్తగా నడవాలి. మాకు సాయం చేసే వరకు మేము ఆగము. 42% ఇచ్చిన తర్వాత ఎలక్షన్ లేకుంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో దానికంటే రెట్టింపుగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. మాకు 60% ఉంటే మాకు 18% కాడికి తెచ్చినాం. మంచిర్యాల జిల్లా జన్నారం, భీమారం, కుమ్రం భీం జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలు ధర్నాలకు దిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో నిర్వహించగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భీమారం మండల వ్యాప్తంగా బీసీలకు ఒక్కచోట కూడా పోటీకి అవకాశం కల్పించలేదు. దీనికి నిరసనగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే ఎక్కువ నష్టం జరిగిందని బీసీలు ఆందోళన బాట పడుతున్నారు.